హాయ్ అండి. మంచి రుచిగా పావ్ భాజీ రెసిపీ అండి. బయట కొనే వాటికన్నా ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రుచిగా ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని కొంచెంగా ఆయిల్, పావ్ భాజీ మసాలా అర స్పూన్, రెడ్ చిల్లీ మసాలా అర స్పూన్, కట్ చేసుకున్న వెజ్జెస్ అన్ని వేసేసుకోండి. నేనైతే ఒక కప్పు క్యాలీఫ్లవర్, ఒక కప్పు క్యారెట్, ఆలు ఒక కప్పు, బీన్స్ అర కప్పు వేసేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకొని ముక్కలు మునిగేలా వాటర్ వేసేసుకోండి. 5 విజిల్స్ వస్తే సరిపోద్దండి. అందులో ఉన్న వాటర్ అన్ని వంపేసి మెత్తగా కలిపేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకోండి. అందులో అర స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు ఇవి కొంచెం మగ్గాక అర స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక కప్పు టమాటా ప్యూరీ వేసి ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా కలిపిన వెజ్జీస్ అన్ని వేసుకుని టేస్ట్ సరిపడ ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసి పచ్చి వాసన పోయేలాగా ఉడికించుకోండి. వెజ్జెస్లో వంపి పెట్టిన వాటర్ వేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకొని దగ్గర పడేలా ఉడికించుకోండి. పావు బాజీ ఎంత చక్కగా ఉడికితే అంత టేస్ట్ అండి. ఫైనల్గా ధనియాల పొడి, కొత్తిమీర పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు బాండీలో బటరు, కసూరి మేతి, పావు బాజీ మసాలా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి పావు బాజీలో వేసి కలిపేసుకోవడమేనండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే ట్రై చేయండి.